హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సుమత. ఎలా ఉన్నారు? సో మా పిల్లలు స్కూల్కి వెళ్ళారండి. వెళ్తూ ఈవినింగ్ వచ్చే వరకు మాకు స్నాక్స్కి రెడ్ సాస్ పాస్తా చేయాలని ఆర్డర్ వేసి వెళ్ళారు. సో వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే వీడియో కూడా తీసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి చేస్తున్నానండి. సో దీనికోసం పాస్తా తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే ఆ పాస్తా తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయినాక దీంట్లోకి పాస్తా వేసుకొని బాగా ఉడికించుకొని దీంట్లో ఉన్న వాటర్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకుంటున్నానండి. దీంట్లోకి బటర్ వేసుకుంటున్నాను. సో మీ దగ్గర బటర్ అవైలబుల్లో ఉంటే బటర్ వేసుకోండి, లేదంటే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ బటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న 1 స్పూన్ గార్లిక్ వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిపోవాలండి. దీంట్లో ఉన్న స్మెల్ అనేది బయటికి రావాలి. సో నెక్స్ట్ ఆ తర్వాత దీంట్లోకి రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను, సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి 2 స్పూన్స్ టమాటో సాస్, అలాగే 1/2 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను. సో మీ దగ్గర సోయా సాస్ లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇదంతా బాగా కలుపుకోవాలి. సో దీంట్లో మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా గ్రేవీ లాగా అవుతుంది. సో వాటర్ యాడ్ చేసుకొని ఇలా గ్రేవీ లాగా చేసుకొని బాగా మరగనివ్వాలి. నెక్స్ట్ దీంట్లోకి బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నానండి. సో దీనివల్ల కొంచెం స్పైసీ వస్తుంది, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఉడికించుకున్న పాస్తాని దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం పాస్తాకి పట్టేసుకొని ఆ ఫ్లేవర్ అనేది కమ్మటి వాసన వస్తుంది. సో ఆ విధంగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి పాస్తా సాస్ దొరుకుతుందండి మనకి మార్కెట్లో. సో అది నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. సో దీనివల్ల కూడా కొంచెం స్పైసీ వస్తుంది, బట్ టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రెడ్ సాస్ పాస్తా రెడీ అయిపోతుంది. సో కొంచెం స్వీట్గా ఉంటుంది, అలాగే స్పైసీగా ఉంటుంది, ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. సో చాలా బాగుంటుందండి. పిల్లల కోసం చేస్తే గనక మీరు కొంచెం స్పైసీ అనేది తగ్గించుకొని వేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. సో మా వాళ్ళు వచ్చే టైం అయిపోయింది. వాళ్ళ కోసం నేను పాస్తా రెడీ చేసి పెట్టానండి. సో రెడీ అయిపోయిన పాస్తాని నేను ఇలా సర్వింగ్ బౌల్‌లోకి పెట్టుకొని దీన్ని గార్నిష్‌గా స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటున్నాను. సో ఇష్టం ఉంటే స్ప్రింగ్ ఆనియన్ వేసుకోండి, లేదంటే చీజ్ వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. యమ్మీ యమ్మీ అన్నమాట. సో చూసారు కదా, చాలా సింపుల్‌గా చేసుకునే రెడ్ పాస్తా రెడీ అయిపోయింది. సో ఈవినింగ్ రాగానే మీ పిల్లలకు కూడా ఈ విధంగా టేస్టీ పాస్తా రెడీ చేసి పెట్టండి. ఓకేనా? మరి ఇంకేంటండి, మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మన మై హోమ్ మై చాయిస్‌లో కలుద్దాము. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ.